నేడు తేలనున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బెంగాల్లో ఎలాంటి తీర్పు రానుందోనన్న ఉత్కంఠ నెలకొంది. బెంగాల్లో బీజేపీకి టీఎంసీకి మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. దాంతో దేశంలో అందరి చూపు బెంగాల్ వైపు ఉంది. బెంగాల్ దంగల్లో గెలుపు ఎవరిది, బెంగాలీలు ఎటువైపు మొగ్గుతారు అనేది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలుండగా ఒక స్థానంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది. వరుసగా 4వ సారి అధికారంలోకి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా శ్రమించింది. ఈసారి బెంగాల్లో ఖచ్చితంగా జెండా పాతాలన్న లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. ఈ ఎన్నికల్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించగా రికార్డు స్థాయిలో 92.47% ఓటింగ్ నమోదైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్ నమోదు కావటం ఇదే మొదటిసారి. దక్షిణ పరిగణాల జిల్లాలో 15 బూతుల్లో శనివారం రీపోలింగ్ చేపట్టగా 87% ఓటింగ్ నమోదైంది. గెలుపు తమదేనని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార తృణమూల్ కాంగ్రెస్ దే మళ్లీ విజయమని అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించబోతున్నట్లు వెల్లడించాయి. బెంగాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. అక్కడక్కడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి హింసాకాండ చోటు చేసుకోకుండా 2.5 లక్షల మంది పారామిలిటరీ జవాన్లను ఎన్నికల సంఘం మోహరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడంతో ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోల్కతాలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. మమతా బెనర్జీ ఆరోపణల్ని ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ కు అవకాశమే లేదని వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో ఇవాళ వెల్లడయ్యే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం ఎవరిని వరిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది.